కేంద్రానికి వ్యతిరేకంగా కొట్టలేదు ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్లే కదా, ఇద్దరే కొట్లాడేది. మరి మేము ఇద్దరు ఒకటవుతాం. మూటలు మోసింది గతంలో వాళ్ళు, ఇప్పుడు మోస్తున్నది వీళ్ళు. ఇచ్చేది మూటలు ఇచ్చేది ఎవరు? మీరే. బీఆర్ఎస్లో మూటలు ఇస్తున్నారు కదా మోయడానికి. మీరు ఇచ్చిన మూటలు మోస్తున్నారు ఢిల్లీకి. మీరు వాళ్ళు ఒకటి కాకుంటే డ్రగ్స్ కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? ఫార్ములా కార్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోలు కేసు రిపోర్ట్ వస్తే కూడా యాక్షన్ తీసుకుంటారు. ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పడితే ఏం తప్పులు చేయలేదని భావిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ముఖ్యమంత్రి కాకముందు ఉపయోగించాడే, నేను ముఖ్యమంత్రి కానీ వీళ్ళ లోపడేస్తా, వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పాడు. ఏమైంది అలా? ఇప్పుడు ఎవరెవరు ఒకటి. మేము కాంగ్రెస్ ఏ రోజు కలిసి పోటీయలే, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసారు, కలిసి అధికారం పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. మేము బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీయలే, మేము కాంగ్రెస్ కలిసి అసలే పోటీ చేయలే. కలిసి ఉన్నది మీరు. రేపు భవిష్యత్తులో బీజేపీ స్ట్రెంత్ అవుతుంది, కలిసి పోటీ చేసేది కూడా మీరే. ఇప్పుడు అనేక ఉదాహరణలు చెప్పిన, రాజీనామా అనేది ముఖ్యం కాదు, పరిష్కారం కాదు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి స్వయంగా క్షమాపణ చెప్పి సిబిఐకి ఇచ్చి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయించి తిరిగి నీట్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్ సిద్ధమైనప్పుడు దేనికోసం రాజీనామా? ఇది రాజకీయ డిమాండ్ అంతే. ఆ డిమాండ్లో అర్థం లేదు. ఇప్పుడు విద్యార్థులు అనుకొని అనుమతించినాం, విద్యార్థులు అనుకొని అనుమతించినాం. కానీ పార్లమెంట్ లోపలికి వచ్చి కట్టలు పట్టుకొని కర్రలు పట్టుకొని వచ్చినట్టు ఎవరు తీస్తారు మనం? నమ్మినాం, అదే చెప్తున్నారు కదా, నమ్మినాం. ఇప్పుడు మొన్న చేసారు, మొన్న నమ్మినాం. విద్యార్థులను కూడా పర్మిషన్ ఇచ్చినాం, సంఘ విద్వేషాలతో వచ్చినాయి. అక్కడక్కడ అడుగుకునే ప్రయత్నం చేసినాం అంతే. చెప్తాం ఇప్పుడు ఆ రిపోర్ట్ అంతే లేదు, అరెస్ట్ లేదు. కానీ విద్యార్థులకు మద్దతుదారులు అయితే రాడ్లు పట్టుకోరన్నా, రిపోర్టర్లు ముట్టరు. మహిళా రిపోర్టర్ పట్ల అసభ్యంగా వివరించారు. పోలీసుల కాలు చేతులు విరగొట్టారు. జర్నలిస్టుల కెమెరాలు వలగొట్టారు. ఇండియాను పాకిస్తాన్ లెక్క మారుస్తాం, బంగ్లాదేశ్ లెక్క మారుస్తాం, నేపాల్ లెక్క మారుస్తాం, మోడీని గాలి చేస్తాం. రాముని తింటారు, సీతమ్మని తింటారు, సనాతన ధర్మాన్ని తింటారు. వాళ్ళకి కావాల్సింది నీటికి దీనికి సంబంధం ఏంది అని అంటున్నా. ఎగ్జామ్ రాసి వాళ్ళు రాశారు, పాస్ అయ్యారు, వాళ్ళు కౌన్సిలింగ్ సిద్ధమయ్యారు. వీళ్ళకే కడుపున పట్టున్నా. 2 నెలలు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? 2 నెలలు జరిగింది, ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నా వాళ్ళు. 50th కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పాప ఆయన తీరంతా 50-50 అయిపోయింది. ఇటు 50% ఏమో గబ్బులు, 50% పబ్బులు. పెద్ద పెద్ద హోటల్ ఉన్నాయి. వీళ్ళకన్నా దావతిస్తే ఏమవుతుంది? హైయత్ హోటల్ ఉన్నాయి, ఈయన హోటల్ బాగా హోటల్ ఉంటాయి. నాకు ఆ హోటల్ గురించి తెలిసిగా మీ అందరికీ. దావత్ ఇస్తున్నా దావత్ ఏమన్నా విలేకరులకు, జర్నలిస్టులకు. నీకే సరిపోదు, ఇంకోటి కనిపిస్తావు అని. ఇదే కొంచెం మళ్ళీ సబ్జెక్ట్ కొంచెం అదే పోతుంది. రాహుల్ భాయ్, తెలంగాణలో నా పార్టీ నుంచి ఆయనకేంది కదా బాధ? నీ పార్టీలో ఉన్నాడు, ఒక్కడు ఫామ్ హౌస్ అవ్వండి, నీ పార్టీలో ఒకటి చెప్పరాదు. అయినా వీళ్ళ మొక్కలకు మాకు నాయకులు అవసరం లేదు. మా బీజేపీ మా కార్యకర్తలు చాలు. వీళ్ళ మొక్కలకు, వాళ్ళ మొక్కలను ఎదుర్కోవడానికి మా పార్టీ కార్యకర్తలు చాలు. నాయకులు అందరం కార్యకర్తలమే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దొంగకు 100 దారులు ఉంటాయి కానీ ఇప్పుడు కర్ణాటక వేరు. మీరు అన్నట్టు వాస్తవమే, కర్ణాటక వేరు.
ఇప్పుడు దొంగకు 100 దారులు, దొంగ ఎక్స్పర్ట్, దొంగతనం చేసిన ఎక్స్పర్ట్, బాగా గుర్తించలేనంత ఎక్స్పర్ట్. కాబట్టి కర్ణాటక పోయి ఒక పేరు మార్చేయండు, ఢిల్లీ పోయి పేరు మార్చేయండు, మేము దృష్టి తీసుకొచ్చినాం, ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. దొంగ ఎక్స్పర్ట్ అన్న. చర్చకు సిద్ధమనా? చర్చకు సిద్ధమని రోజు మాట్లాడుతున్నాం, ఇవాళ కూడా చెప్పారు చర్చకు సిద్ధం, కానీ చర్చించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళకి కావాల్సింది విధ్వంసం సృష్టించడం, ప్రజల్లో కూడా విభేదాలు సృష్టించడం. ధన్యవాదాలు.